సో అప్పుడు నేను సరిగమప ఇప్పుడు జీ తెలుగులో హీరోగా చేస్తున్నా. బట్ అప్పుడు కన్నడలో సింగింగ్ కాంపిటీషన్‌కి వెళ్ళా ఒకసారి. అచ్చా! అచ్చా! ఓకే. అప్పుడు నాకు ఇంకా 18 కూడా అవ్వలేదు నాకప్పుడు. అప్పుడు వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. బట్ అప్పుడు నేను ఫస్ట్ మెయిన్ ఏంటంటే సంగీతం రావాలి, సరిగమప రావాలి, ఇన్ని కాంపిటీషన్ అక్కడ బుక్ ఇస్తారు కదా! ఆ బుక్‌లో ఉంటది. 2, 3 పేజెస్ మేము రాయాలి. ఏమని? ఎన్ని స్టేజ్ కాంపిటీషన్ అటెండ్ అయ్యారు, ఎన్ని ప్రైజ్ వచ్చింది, ఎన్ని అవార్డ్స్ గెలిచారు, ఎన్ని కాంపిటీషన్స్ అవన్నీ ఉంటుంది. అవును. అవన్నీ నేను ఏం ఏం అంటే నేను అన్నీ చూశాను కదా! ఓకే. ఎన్ని కాంపిటీషన్స్ అటెండ్ అయ్యారు? నో. 0. సరిగమప నేర్చుకున్నారా? 1 మంత్ నేర్చుకున్నా. 1 మంత్ వెళ్ళాను. బట్ నాకు చాలా కష్టమైపోయింది. తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చింది? 1 అలా రాసినప్పుడు ఎందుకు తీసుకుంటారు? అవును. మేము రావాలి కదా! సరిగమప నేర్చుకోవాలి, లేదంటే మా దగ్గర ఏమైనా టాలెంట్ ఉండాలి. అవన్నీ నాకు అప్పుడేం లేదు కదా! బట్ ఓకే. జస్ట్ వెళ్తే ఏమైనా అవుతుందేమో అని వెళ్ళాను. బట్ అప్పుడు నాకు 1 మంత్ గ్యాప్, ఇంకా నేను 18 కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ టైం ఉండేది అప్పుడు నాకు. ఓకే. సరే అని నేను వెళ్ళేదప్పుడు. ఓకే. అది సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి అలాగే వర్క్ మీద కాన్సంట్రేషన్ చేస్తూనే వెళ్ళాను నేను. సో అప్పుడు దానికన్నా ముందు నేను రీల్స్ చేసేవాడిని. ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్‌గా ఏదైనా మూవీ ప్రమోషన్స్ వస్తే అది చేసేవాడిని. టిక్‌టాక్‌లో కాన్సెప్ట్ వీడియోస్ చేసేవాడిని. ఓకే. అంటే జస్ట్ ఎలాగో నన్ను చూడాలి, ఆడియన్స్ చూడాలి, వాళ్ళకి నేను రీచ్ అవ్వాలి. ఐ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ. అలా అని నేను జస్ట్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెట్టుకొని, లేదు ఏమైనా చేయాలి కంపల్సరీ అని కాన్ఫిడెంట్ పెట్టుకొని, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా! సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి మెయిన్‌లీ. సో దానికోసం నా కోసం నేను చేసేవాడిని. అప్పుడు చేస్తూ అది ఇక్కడి దాకా తీసుకొచ్చింది నన్ను. ఇప్పుడు నేను ఉన్నానంటే, నన్ను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ దట్ ఇన్‌స్టాగ్రామ్ ఓన్లీ. అంటే ఎలాగో వస్తుంది ఆప్షన్స్ చాలామందికి. నేను చెప్పేది అదే అందరికీ ఏమంటే కాన్సంట్రేట్ చేయండి. రీల్స్ అంటే చాలామంది తిట్టుకుంటారు ఇప్పుడు. ఈ టైంలో అలా అయిపోయింది. అది కొంతమంది పాజిటివ్‌గా ఉండేది నెగెటివ్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు, ఎలా వాడుకుంటారని వాళ్ళకుంటది. అది వాళ్ళకుండాలి. చాలామంది చేస్తారు. ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది ఈ రీల్స్ వచ్చి. అండ్ చాలా ఈజీగా కూడా దొరుకుతున్నారు యాక్టర్స్. అండ్ చాలా కష్టం కూడా అయిపోయింది. కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు చాలా ఈజీ ఉంది యాక్చువల్లీ టు అర్న్ మనీ ఆల్సో, టు కమ్ టు ఇండస్ట్రీ ఆల్సో చాలా ఈజీ ఉంది అప్పుడు కంపేర్ చేస్తే. కంపారిటివ్‌లో. సో అండ్ అప్పుడు నేను ఇవన్నీ చేసుకొని జస్ట్ వర్క్ చేస్తూ వెళ్ళేవాడిని నేను. అప్పుడు అక్కడ వర్క్ చేశాను కదా! ఇవన్నీ నేను జాబ్ వదిలేసినప్పుడు నా ఫాదర్ చెప్పారు, "నువ్వు ఏదైనా చేసే టైంలో పెళ్లి చేసుకునే ముందే చేసుకో. ఏమన్నా నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలవ్వదు. ఏమన్నా చేస్తే బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ చేసుకో" అని చెప్పేవారు.